హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా డాబా స్టైల్లో ఎగ్ బుజ్జి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు నేను చెప్పే ఈ ఎగ్ బుజ్జి రైస్, రోటీ, పరోటా, చపాతీ ఇలా వేటిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని కరివేపాకు రెమ్మల్ని వేసుకొని చిటపటలాడుతూ ఉన్నప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తురుముకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయితే మనం ప్రిపేర్ చేసే ఎగ్ బుజ్జి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఆనియన్స్ 50% ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటోని కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని ధనియాలు, జీలకర్ర పొడితో పాటు అవైలబుల్గా ఉంటే ఏదైనా గరం మసాలాను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే టమాటాలని బాగా మగ్గనివ్వాలి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏదైనా కమ్మగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే సింపుల్గా ఇలా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రైస్, రోటీలో వేటికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటోలు గుజ్జుగా మగ్గి దగ్గర పడిన తర్వాత కావాల్సినన్ని ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు అస్సలు కలపకుండా అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఓవర్గా బీట్ చేసి కలిపితే కంప్లీట్గా క్రష్ అయిపోతుంది. తినేటప్పుడు మనకి చిన్న చిన్న ఎగ్ గ్రాన్యువల్స్ అనేవి తగిలితేనే ఎగ్ బుజ్జి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మరొకసారి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకునే ఈ ఎగ్ అనేది ప్యాన్ నుండి కంప్లీట్గా సపరేట్ అయిపోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందో. మన ఈ ఎగ్ బుజ్జి అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. వేడి వేడి అన్నంతో కానీ పరోటా, చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ హోమ్ ఫుడ్ రెసిపీస్ కోసం ఇప్పుడే స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.